ప్రపంచవ్యాప్త భూకంపం మాత్రం రాబోతుంది. The pastor of the church said to me, I'll take you and show you something tomorrow. అయితే ఒక స్నేహితుడు నాకు ఉన్నాడు, ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, he took me down to the beach near Kingston. అయితే కింగ్స్టన్ అనే ప్రాంతంలో నాడు ఒక you see that strip of land over there, అక్కడ చూపిస్తున్నాడు, ప్రదేశాన్ని చూపిస్తున్నాడు నాకు. and as we were looking at an aeroplane landed, it's that airport. ఆ ఎయిర్పోర్ట్ లో ఒక విమానం అక్కడ దిగిందన్నమాట. He said between here and the airport, the other side of the water, was a port, an infamous port called Port Royal. ఆ యొక్క విమానాశ్రయం పేరు పోర్ట్ రాయల్ అనేటువంటి పేరు కలిగినటువంటి విమానాశ్రయం. He said a prophet of God came to the nation and told them to get right with God because there was going to be this event. అది ఈ యొక్క స్థితిని తెలియచేయడానికి మరి నన్ను అక్కడికి పంపించాడు. They had an earthquake, అక్కడ ఒక భయంకర భూకంపం వచ్చింది, a tsunami, సునామీ ద్వారా అనేక దేశాలు అప్రాప్తమై, and Port Royal sank into the sea with the loss of all the inhabitants. ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు విమానం తిరిగి ఎయిర్పోర్ట్ ఏమైందంటే ఆఖరికి నీటితో వరదలో కొట్టుకుపోయింది. 15 years ago in China, చైనాలో 50 సంవత్సరాల క్రితం they had the worst earthquake they had never known. వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదు, వాతావరణ శాస్త్రవేత్త కూడా భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. A whole township went into the ground and 40,000 people died. దాదాపు 40,000 మంది ప్రజలు చనిపోవడం అనేది మరి చరిత్రకారులు విస్మయం పొందించారు. You know what is happening right now? ఇప్పుడు జరిగే సందర్భం తెలుసా మీకు? Various nations are preparing for the world's biggest earthquake. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా రాబోయేటువంటి భూకంపాలను పసిగట్టడానికి కానీ భూకంపాలను నివారించడానికి కొన్ని కమిటీలు వేసుకుని భయంతో గుడ్డులో ఉన్న అనేక దేశాలు వారు. On September the 2nd, in the United Kingdom, without telling the people what they were doing, they got all the civil authorities, the police, the army, to have 1 week of preparing for the greatest earthquake in the United Kingdom. ఇంగ్లాండ్ దేశంలో రాబోయేటువంటి దినాల్లో మనుషులందరూ ఆశ్చర్యం కలిగేటువంటి రీతిలో భయంకర భూకంపాలు వస్తాయి కనుక ప్రజలను సహాయం అవ్వాలి, ఆర్మీని తెంచాలి, అందరూ కూడా గవర్నమెంట్ అంతా కూడా అలర్ట్ గా ఉండాలని పత్రికల్లో ప్రచురణ పోశారు. డైలీ పత్రికలో. I'll let Joe pass this along you and you can see it for yourself. About 2 weeks ago, in Arkansas, in America, I won't keep you waiting much longer. But a couple of weeks ago, this happened in Arkansas, in America. అమెరికాలోని అసంఖ్యాకమైన ప్రాంతంలో 5,000 birds fell out of the sky, dead on the ground. ఆ యొక్క అమెరికా దేశంలో ఒక పక్షి, వింత పక్షి, 5,000 వైద్యులకు కలిగినటువంటి వింత పక్షులు ఒకేసారి చనిపోయి నేల మీద పడిపోయి. Thousands of fish died in the local rivers. అదేవిధంగా అమెరికా దేశంలో చాలా నదుల్లో నివసించేటువంటి చేపలు అన్ని కూడా ఏమాత్రం మందు లేకుండా పైకి వచ్చి తేలిపోయి ప్రాణం వదిలేస్తాయి. They said it is a plague of biblical proportions. అదేవిధంగా ఇది బైబిల్లో అనేక ఆధారాలుగా జరిగిన కార్యాలన్నింటినీ కూడా But they can give no reason for it. అది అన్ని ఇవ్వడానికి నాకు సమయం లేదు. They still do not know why it happened. అయితే చూడండి, ఇటువంటి కార్యం ఉంటే కాదు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. But these events are going to occur regularly from now on. అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి ప్రజల్ని ఆయత్తపరచాలి, లేకపోతే ప్రజలకి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాను. These are all the signs that Christ gave in his final talk with his disciples. ఆఖరిగా యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన వచ్చేటువంటి ఆగమనం సమాయత్తమైందని చెప్తున్నాడు. In AD 33, మరి క్రీస్తుకు
33వ సంవత్సరంలో He told his disciples the city of Jerusalem would be totally destroyed. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే రాబోయేటువంటి దినాల్లో యెరూషలేము దేవాలయం యావత్తు కూడా చిన్నమైపోతుందని చెప్పాడు. They would not believe it. వాళ్ళు నమ్మలేదు. It happened in AD 68 to 70. The city was totally destroyed by the Roman army captain Titus, and they destroyed every building in the city. ఆ యొక్క నగరంలోని ప్రతి బిల్డింగ్ కూడా ప్రతి కట్టడం కూడా కూల్చివేయబడింది. ఎందుకంటే దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితం జరిగిన మాట. Now finally, God in heaven knows everything about everything. కాబట్టి దేవునికి అన్ని కూడా తెలుసు కనుక ఈ విషయాల్ని ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత నాకు ఉంది. My message to the people of India is this. అయితే భారతదేశ ప్రజలకి నా యొక్క సలహా లేకపోతే నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే It is time to seek after the true God with all your heart and mind. మీ యొక్క మనస్సులోను తలంపులోను సృష్టికర్త గురించి ఆలోచించండి. సృష్టికర్త చేసేటువంటి పనుల గురించి ఆలోచించండి. I'm not here to talk about this religion, that religion, the other religion. నేనేదో కేవలం ఈ మతం చూసుకోండి, ఆ మతం చూసుకోండి, ఆ మతం చూసుకోండి అని ప్రోత్సహించడానికి మాత్రం రాలేదు. I'm here to talk about the God of creation. నేను వచ్చేటువంటి సంగతి ఏంటంటే సృష్టికర్త గురించి తెలియజేయడానికి వచ్చాను. Because without him, I would not be here. అతను లేకపోతే నేను వచ్చేవాడిని కాదు. I would have died in my 17th year. అయితే 70 సంవత్సరాల వయసులో చనిపోవాలి కానీ 81 సంవత్సరం వరకు నేను బతికాను. But God raised me up to preach the truth to the people and to heal them, like the testament that they've been talking about. Heal the sick and bless the people and so on. పేద ప్రజల్ని ఆదుకోవడానికి, రోగుల్ని బాగుపరచడానికి, శక్తిహీనులని శక్తిపరచడానికి మాత్రమే నేను వస్తున్నాను. At 9:30 last night, I walked through your city. నేను 9 గంటల సమయంలో దేవపట్నం నడుస్తున్నప్పుడు They did not know I was there. వాళ్ళందరూ తెలియదు నేను ఏమన్నాను. And suddenly the door was opened. అయితే నేను చూస్తున్న సందర్భంలో ఒక మంచి ఉత్పన్నం చూసిన ఒక గదిలో తలుపు 2 తెరవబడ్డాయి. And the children of the families came out. మరి అక్కడ చూసిన వెంటనే ఆ యొక్క పిల్లలందరూ కూడా నా దగ్గరికి వచ్చి నన్ను కలసాలు చేయడం ప్రారంభించారు. And the moon was shining in the sky. అది ఆకాశంలో చక్కటి వెలుగును చూశాను. And they took my hands to lay on their heads. ఆ పిల్లలందరూ కూడా నా చేతికి తీసుకుని వాళ్ళ మీద తల మీద నుంచి ప్రార్థన చేయమంటున్నారు. It's what they wanted. They did this. ప్రజలు చిన్నపిల్లలు అడుగుతున్నారు ప్రార్థన చేయమని. I was spending an hour praying for the people. చిన్నపిల్లలందరూ కూడా ప్రార్థన చేయడానికి, కొంతమంది ప్రజలతో మాట్లాడడానికి చాలా సంతోషించాను. They did not know who I was. అయితే నేను ఎవరినో వాళ్ళకి తెలియదు. Why did they do it? ఎందుకు వాళ్ళు చేశారంటే ఏదో పెద్ద వ్యక్తిగా నా గౌరవం చేసిన మాట. Something inside them compelled them to do it. అయితే పిల్లలైనటువంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. I did not ask to be a prophet of God. అయితే నేను ఒక ప్రవక్తగా I did not seek to be a prophet of God. అలాగే నేను ప్రవక్తని నా హృదయంలో ఇప్పుడు నేను గర్వపడ్డాను. But God has enabled me to see many things into the future. అయితే రాబోయేటువంటి దినాల్లో ప్రజలందరికీ మరి చేరువయ్యేటువంటి విషయాలను చేర్చడానికి మాత్రమే భారతదేశం వచ్చాను. I understand that by the year, should there be such a year, of 2050, you will be the second most important nation in the world. మీ అందరికీ తెలిసిన విషయం, భారతదేశం 2050 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ పవర్ దేశంగా వెలగబోతుందని అందరూ తెలుసు. You will have an excellent economy. అయితే నీకు భారతదేశం ఆర్థిక పరంగా బాగా బలోపేతమైనటువంటి దేశం భారతదేశం. If that comes to pass, you will be a very favored people. అయితే అప్పటికి ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలంటే చాలా మందికి జ్ఞానం అయిపోతారు భారతదేశం ప్రజలంటే. But as I said earlier, you are a spiritual people. అయితే నేను ఇష్టపడేది మీరందరూ కూడా భారతదేశ ప్రజలు చాలా గౌరవమైన ప్రజలు. That's why you have many gods. అందుకే మీరు చాలా మంది భారతదేశం ప్రజలు అనేక మంది దేవతలను పూజిస్తూ ఉంటారు. But as a nation, you seek after one God. అయితే నేను కోరేది కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒకే ఒక సృష్టికర్తను పూజించాలి. He is the God of creation. ఆయన ఎవరంటే ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. If you get hold of the Bible, stop to read it. అయితే బైబిల్ గ్రంథాలు ఇవ్వబడుతున్నాయి, మీకు చదవండి, సమయం ఉన్నప్పుడు చదవండి. It was written by Moses.
ఆ యొక్క బైబిల్ గ్రంథము ప్రవక్తలుగా వాయించబడింది. It was written by the prophets of old చాలా మంది ప్రవక్తల ద్వారా వాయించబడినటువంటి గ్రంథం ఇది. and the prophets of the New Testament. రాబోయేటువంటి సంఘటన కూడా ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. In here you will find all the answers to your life if you look for it. మీ జీవితానికి కావాల్సిన అనేకమైన సంఘటనలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. For God loves you, you are His creation. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He doesn't want us to go around killing one another. ఇతరులు మీరు చెప్పమని బైబిల్ గ్రంథం చెప్పట్లేదు, బైబిల్ క్రైస్తవ గ్రంథం చెప్పట్లేదు. Blowing ourselves up with bombs. బాబుతో ఇతరులు చెప్పమని ఎక్కడ ఏమాత్రం చెప్పదు. You're created after His image. అయితే దేవుడి యొక్క స్వరూపంలో మనం పుట్టబడాక But time is running out. అయితే క్రమేణా కాలం గతించిపోతుంది కనుక సృష్టికర్తకు జ్ఞాపకం చేసుకోవాలి. Now the last thing I want to say is this. ఆఖరి ఒక విషయం చెప్పి ముగిస్తాను. Hollywood released a film recently, a blockbuster film. ఒక బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమా హాలీవుడ్ లో ఉన్నటువంటి ఒక సినిమా విడుదలయ్యింది. The name of that film is a number 2012. ఆ యొక్క సినిమా యొక్క ఆదర్శం 2012 యుగాంలో అనేటువంటి సినిమా. Now, unbeknown to Hollywood, it tells you a very important story. అయితే హాలీవుడ్ లో వెళ్తే కనుక ఈ సినిమా గురించి చాలా మంది చర్చించుకుంటుంటారు. Jesus Christ is coming back again. యేసుక్రీస్తు ప్రభు తిరిగి రాబోతున్న రాగమనమైన త్వరలో. But simultaneous with this event, అయితే ఆ సినిమాలో పొందుపరచబడిన ఒక విషయం ఏంటంటే the world is going to experience a great global earthquake. ఈ ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒకసారి ఒక భూకంపం రాబోతుంది. అందరూ ప్రజలందరూ చూస్తారు ఆ భూకంపాన్ని. Nations throughout the world have been practicing ready for this event. కాబట్టి ఆ సినిమాలో ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోని దేశాలు కూడా ఈ భూకంపం దానికి సిద్ధపడనండి అనేటువంటి ఒక స్లోగన్ పోతున్నారు సినిమా ద్వారా. Starting with Israel, Iraq, Iran, Lebanon, into Europe, as far as the United Kingdom and America, they believe there's going to be a great global earthquake very soon. ఇంగ్లాండ్ దేశం కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎన్ని దేశాలు కూడా రాబోయేటువంటి 2012 సంవత్సరంలో భయంకరమైన భూకంపం రాబోతుంది అనే విషయం అందరూ కూడా తెలిసిన విషయమే. అందరూ ప్రాచుర్యం పొందుతున్నారు. Even last night, I was awakened in the early hours of the morning because I keep getting a vision of this earthquake. అయితే ఈ యొక్క భూకంపం గురించి ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క భూకంపం గురించి నాకు తెలియజేశాడు. I went to my team and I said, it's very close, it's coming near. అయితే ఆ భూకంపం చాలా త్వరగా రాబోతుంది, ప్రజలందరూ కూడా మేల్కోవాలనేది నా యొక్క ముఖ్యమైనటువంటి సలహా, లేకపోతే నా యొక్క విజ్ఞప్తి. And the film to 2012 from Hollywood in America is the story of this earthquake. అయితే 2012 సంవత్సరంలో భూకంపం జరుగుతుందని ఆ సినిమా బ్లాక్ బస్టర్ సినిమాలో పొందుపరచబడినటువంటి ఆ యొక్క స్థితి. Jesus predicted this. Every mountain, every island, every nation would be shaken by it. అయితే యేసు చెప్పాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, అన్ని కొండలు, అన్ని లోయలు అన్ని కూడా ఛిద్రం చేయబడతాయి అని చెప్పాడు. It is all set out in Revelation chapter 6. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చదువుతాను. And in Revelation chapter 7, ప్రకటన 7వ అధ్యాయంలో it tells you, as it happened in the days of Noah, God will rescue those who believe in Him. అయితే సృష్టికర్తను నమ్మేటువంటి వారిని ఆయన ఎంత పెద్ద భూకంపం వచ్చినా ఆ భూకంపం తాడి నుంచి రక్షించగలటువంటి విశ్వాసం నాలో ఉంది. This is an individual responsibility. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. We must seek after the Lord God of creation, and He will reveal Himself to you. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది ఈ యొక్క భూకంపం యొక్క పరిస్థితుల గురించి కానీ రాబోయే పరిస్థితుల గురించి కానీ ప్రజలకు వివరించేటువంటి ఒక సమయాన్ని ప్రతి ఒక్కరు పెట్టుకుందాం. You will understand why He sent His Son Jesus. మీ అందరికీ అర్థం కావాల్సింది ఒక మాట ఏంటంటే, born of the Virgin exactly as Isaiah predicted. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏంటంటే
క్రీస్తు ప్రభువు పాపం రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని. But Jesus came for one supreme purpose. ఒకే ఒక విషయం చేసుకొని వచ్చాడు.